శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో కలహాలు రావటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో పరిష్కరించబడను. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను. 8125199068. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. జూలై 23 మంగళవారం గోచార రీత్యా కుంభరాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఈ రోజు మనం ఈ వీడియోలో సవివరంగా తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఈ రోజున మధ్యస్థ ఫలితాలు అయితే కలగబోతున్నాయి. కుంభరాశి వారు మీరు ఒక పెద్ద సమస్య నుంచి బయటపడబోతున్నారు. ఇక మీరు అనుకున్న ఒక కోరిక అయితే ఎప్పటి నుంచో మీకు తీరని కోరిక ఒకటి అయితే ఖచ్చితంగా ఈరోజు తీరబోతోంది. అయితే కుంభరాశి వారు ఎటువంటి సమస్య నుంచి బయటపడబోతున్నారు, ఎలాంటి కోరిక వారికి తీరబోతోందో ఈ రోజున మీరు తెలుసుకోవాలంటే కనుక వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కుంభరాశి వారు మీరు ఆరోగ్య సమస్య నుంచి బయటపడబోతున్నారు. ఎప్పటి నుంచో మీరు అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. అయితే మీకు దానికి సరైన చికిత్స అందక మీరు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. కుంభరాశి వారు అటువంటి వారికి ఈ రోజున ఒక చక్కని పరిష్కారం అయితే కనపడబోతోంది. మీరు ఆ అనారోగ్య సమస్య నుంచి పూర్తిగా బయటపడబోతున్నారు. మీ యొక్క బంధువుల వల్ల కావచ్చు, లేదంటే మీ యొక్క సన్నిహితుల వల్ల కావచ్చు, మీరు ఒక మంచి హాస్పిటల్ లేదా ఒక మంచి డాక్టర్ గురించి తెలుసుకోబోతున్నారు. తద్వారా మీరు మీ అనారోగ్య సమస్యకి పూర్తిగా చెక్ పెట్టబోతున్నారు. ఈ విధంగా కుంభరాశి వారు మీరు అనారోగ్య సమస్య నుంచి బయటపడబోతున్నారు. కుంభరాశి వారు ప్రస్తుత వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. విహారయాత్రకు వెళ్లే వారికి మంచి సమయంగా ఉంటుంది. శ్రామిక వ్యక్తుల గురించి మాట్లాడినట్లయితే ఈరోజు మీ కార్యంలో కొన్ని పరిస్థితులు తలెత్తవచ్చు. దాని కారణంగా మీ ప్రసంగం కొంచెం పదునుగా మారవచ్చు. కుంభరాశి వారు మీ ఆహారంలో ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవటం మంచిది. ఈరోజు మీ వ్యాపారం విస్తరించవచ్చు. ఇక యువకుల గురించి చూసుకున్నట్లయితే ఈరోజు మీ తమ్ముళ్ళు మరియు సోదరిమణులు మీ సలహాతో వారి కెరీర్లో కొత్త దిశను పొందగలుగుతారు. వారి కెరియర్లో గొప్ప పురోగతిని సాధిస్తారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. కుంభరాశి వారు ఎవరైతే ఎప్పటి నుంచో విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్నట్లయితే కనుక ఈ రోజు మీకు మంచి అవకాశం లభిస్తుంది. మీరు పాస్పోర్ట్ లేదా వీసా విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే కనుక అవి ఈ రోజు తీరబోతున్నాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే విదేశాలకు వెళ్లాలనుకునే కుంభరాశి వారి మార్గం సుగమమవుతుందని చెప్పుకోవచ్చు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే నూతన ప్రాజెక్టుల కోసం ప్రయత్నిస్తూ ఉన్నారో, ఎప్పటి నుంచో మీ కోరిక తీరక మీరు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో, మీరు వ్యాపారంలో మంచి స్థిరత్వం లేక ఇబ్బందులు పడుతున్నారో, ఈ రోజున మీ కోరిక తీరబోతోంది. నూతన ఒప్పందాల దిశగా ఒడిగా అడుగులు వేయబోతున్నారు. తద్వారా మున్ముందు వ్యాపారంలో మంచి లాభాలను పొందబోతున్నారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, జూలై 23 మంగళవారం కుంభరాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.